కర్నూలుకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. వైసీపీ హయాంలో పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిన పరిశ్రమలైతేనేమి, అటు ఉపాధి కోసం చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్ కు వెళ్లిన యువతంతా కూడా కూటమి ప్రభుత్వం రాకతో ఎట్ ద సేమ్ టైం సిబిఎన్ బ్రాండ్ వాల్యూతో కూడా తిరిగి ఏపీకి వచ్చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే కర్నూలుకు ఒక పూర్వ వైభవం తిరిగొచ్చిందనే చెప్పుకోవచ్చు. ఒరవకలలో జోరుగా అటు పరిశ్రమల ఏర్పాటు పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. అటు సీఎం చంద్రబాబు బ్రాండ్ తోనే ఇది జస్ట్ సాధ్యమైందంటూ కూడా ఇప్పటికే టీజీ భరత్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యల్ని కూడా ప్రారంభించింది. మరి ఇదే అంశానికి సంబంధించి ఈ తాజా డీటెయిల్స్ ని మా కర్నూలు కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాము. సురేష్, ఓవర్ టు యు. శ్రీవిద్య, రాయలసీమ అంటే కరువు కాటకాలు ఫ్యాక్షన్ కాదు. రాయలసీమ రత్నాల సీమగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి అభివృద్ధిలో అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే అనేక సందర్భాలు చెప్తూ వస్తున్నాడు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంబడే కూడా ముఖ్యంగా రాయలసీమకు ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లాను పారిశ్రామిక పరంగాతో పాటు అగ్రికల్చర్ పరంగా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి అప్పట్లోనే ఆయన శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా ఓరకలు అంటే అందరికీ కేంద్ర అన్ని ప్రాంతాలుగా రాయలసీమకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఓరకల్లు ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలి. ఓరకలు రాళ్ళు రప్పలు ఉండే ఎర్రమల్ల కొండలు కాదు, ఇది మంచి ఇండస్ట్రియల్ హబ్కి పనికొస్తుందని చెప్పేసి అప్పట్లోనే చంద్రబాబు శ్రీకారం చుట్టి ఓరకల్కి ఎయిర్పోర్టుని మంజూరు చేశాడు. పక్కనే కేంద్ర రక్షణ రంగానికి సంబంధించి డిఆర్డిఓని ఇచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద మెగా సోలార్ ప్లాంట్ను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఓరకల్కి చంద్రబాబు నాయుడు అప్పుడు తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత జగన్ ఒక ఛాన్సు ఆయన పాదయాత్రతో రావడము, గాలి జోరుగా వేయడంతో ఒకసారిగా కూడా జగన్ అధికారంలోకి వచ్చినాడు. అయితే ఎక్కడ ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంటిన్యూషన్ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడికి టీడీపీ ప్రభుత్వానికి ఎక్కడ ఇమేజ్ వస్తుందో అని చెప్పేసి ఆయన ఆ ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ చేశాడు. ఫలితంగా రాయలసీమ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో చదువుకున్న యువతంతా కూడా బెంగళూరు, చెన్నై, అదేవిధంగా హైదరాబాద్ వంటి పట్టణాలకు గడిచిన 5 ఏళ్లలో వలస వెళ్ళినటువంటి పరిస్థితి. పోనీ ఇక్కడ ప్రాజెక్టులు కడతాము, ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి ధైర్యం చేసి ముందుకు వద్దామంటే కూడా అప్పుడు వైసీపీ నేతలకు భయపడి చాలామంది ఇన్వెస్టర్స్ ముందుకు రాని పరిస్థితి, పరిశ్రమలు నెలకొల్పరిగా పాత ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోయి కొత్త ప్రాజెక్టులు ఇవి కూడా రాయలసీమలోని కర్నూలు జిల్లాలో నెలకొల్పని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 1.5 ఏడాదిన్నర లోపలనే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇండస్ట్రియల్ హబ్ మీద ఫోకస్ పెట్టడం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, కేంద్ర ప్రభుత్వం వెంబడే బడ్జెట్లో మొదటి విడతగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఓరకల్ ఇండస్ట్రియల్ హబ్కి ఒక పక్క కొప్పర్తితో పాటు మరో పక్క కర్నూలు జిల్లా ఓరకల్కి 2,700 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం. ఎందుకంటే బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారి కనెక్టివిటీ ఉండడం, మరోపక్క కర్నూలు నుంచి ఆలగడ్డ, తిరుపతి, చెన్నై వరకు కూడా రోడ్ కనెక్టివిటీకి సెంటర్ పాయింట్ కర్నూలుగా ఉండడం, కృష్ణా, తుంగభద్ర నదులు పుష్కలంగా కర్నూలు జిల్లాలో ప్రవహించడం, ఇవన్నీ కూడా సహజ వనరులన్నీ కూడా కేంద్ర బిందువుగా ఉండడంతో ఓరకల్లులో ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మళ్ళీ పట్టాలెక్కుతున్నాయి. మనం చూసుకోవచ్చు, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎస్ఎంఈ 3 ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు పలు అవి డెవలప్మెంట్ ప్రాజెక్టులకు కూడా వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశాడు. రిలయన్స్ సంస్థ చంద్రబాబు నాయుడే అభినందించినటువంటి విషయం, రిలయన్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం మీద ప్రపంచంలోనే అతిపెద్ద 2వ పానీయాల తయారీ సంస్థ కర్నూలు జిల్లాలో నెలకొల్పుతున్నారు. దాదాపు 3,000 కోట్లతో ఈ ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు. దాదాపు 5,300 మంది దాకా ఇక్కడ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సెప్టెంబర్లో ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు మంజూరు చేస్తే ఈ ఫిబ్రవరి కల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆ సంస్థ ప్రతినిధులు, నేను హాజరైనటువంటి ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలపడం జరిగింది. ఇప్పటికే అత్యంత జోరుగా కూడా రిలయన్స్ పనులు సాగుతున్నాయి. దాదాపు 40% దాకా పనులు పూర్తయ్యాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. బ్రాహ్మణపల్లి దగ్గర రిలయన్స్ సంస్థ, మరోపక్క గుట్టపాడు దగ్గర దాదాపు 280 కోట్ల రూపాయలతో సిగాచి కెమికల్ కంపెనీకి దాదాపు ఇక్కడ కూడా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మరోపక్క మరో 1,000 కోట్లతో కూడా సిగాచి కంపెనీని ఎక్స్టెన్షన్ చేయబోతుందని చెప్పి మంత్రి టీజీ భరత్ కూడా తెలిపారు. దీంతో పాటు కూడా సంతోషించదగ్గ విషయం ఏంటంటే రైల్వే రవాణాల కోసం అని చెప్పేసి ఈ ఓరకల్ ఇండస్ట్రియల్ హబ్కి రైల్వే సైడింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ అయితే ప్రకటించడం జరిగింది. ఇంకొక రాయలసీమ వాసులకు ఇంకా సంతోషించదగ్గ విషయం ఏంటంటే 23,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ పరిశ్రమ త్వరలో ఓరకల్కు రానున్నట్లు మంత్రి టీజీ భరత్ నిన్న స్పష్టం చేశారు. మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున కూడా పరిశ్రమలు కర్నూలు జిల్లాకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా అనేక పరిశ్రమలు మొత్తం కర్నూలు జిల్లా వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కూడా పాండ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి కానీ, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కానీ, అదేవిధంగా కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి ఏదైతే ముచ్చుమరి నుంచి మనకు నీటి సదుపాయాన్ని ఓరకల్లో రోడ్లు
విద్యుత్, అదేవిధంగా మనం చూసుకోవచ్చు రోడ్డు సౌకర్యం, నీటి సౌకర్యం, మొత్తం ఈ పైపు లైన్లకు అన్నిటి కూడా అత్యంత వేగంగా కూడా జిల్లా కలెక్టరు పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధాని మోడీ డ్రోన్ సిటీకి కూడా శంకుస్థాపన చేశాడు. మొత్తం ఓరకలు రూపురేఖలు అయితే మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రీవిద్య. రైట్, థ్యాంక్ యూ సురేష్ ఫర్ ద డీటెయిల్స్.